సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనముని చదువుకుందాం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇక్కడ ఇశ్రాయేళ్ల ప్రజలు మరి మోషే అహరోనులు వారి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ చాలా చక్కగా ఉంటుంది. మనకందరికి తెలిసినటువంటి విషయం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో మరి దేవుని పైన సనుగుతూ ఉన్నారు. దేవుని నామమునకు అవమానకరమైనటువంటి మాటలను మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మోషే అహరోనులు నాయకులుగా ఉండి నడిపిస్తున్నప్పుడు వారిపైన కూడా తిరుగుబాటు చేసినటువంటి విధంగా ఇక్కడ కనబడుతుంది. అయితే ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలు మరి బానిసలుగా ఎన్నో కష్టాలు అనుభవించారు. అనేకమైనటువంటి బాధలలో వారు శ్రమలలో నలిగిపోతున్నారు. అంతేకాకుండా వారు అనేక విధాలుగా దుఃఖముతో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నట్టుగా మనకందరికి తెలుసు. అలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో కన్నీరు కార్చి ఏడుస్తూ మరి దేవుని అడుగుతున్నట్టుగా కూడా మనకు తెలుసు. అయ్యా, ఇక నుంచి మమ్మల్ని విడిపించు, ఈ బానిస బ్రతుకుల నుంచి మమ్మల్ని బయటికి తీసుకుని వెళ్ళు అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు వారి కన్నీటిని చూసి వారి ప్రార్థనను దేవుడు ఆలకించి ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుండి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి నడిపించడానికి దేవుడు మోషేను అహరోనులను ఏర్పాటు చేశాడు. వారు నడిపిస్తూ ఉన్నారు. చాలా చక్కగా వారు నడిపిస్తున్నటువంటి సమయంలో మరి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటికి వచ్చిన తర్వాత మరి ఆయా ఎన్నో కష్టాలు శ్రమలు ఐగుప్తు దేశంలో మనం భరించాం కదా. ఈ అరణ్యములో మనం వెళుతున్నప్పుడు కూడా కష్టాలు వస్తాయి, దుఃఖం వస్తుంది, మరి దాహం వేస్తుంది, ఆకలి కొంటాం, అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. మరి మనం చేరవలసినటువంటి గమ్యానికి చేరాలంటే ఇవన్నీ భరించాలి అనుకుని వారు ముందుకు కొనసాగాలి. కానీ అలాగుండకుండా మరి ఆ అరణ్యములలో వారు వెళుతున్నటువంటి ప్రయాణములలో అనేక సార్లు అనేక విధాలుగా మోషే అహరోనుల పైన మరి దేవుని పైన సనిగి అనేక విధాలుగా మాట్లాడుతున్నటువంటి సందర్భము ఇక్కడ మనం చూస్తాం. అయితే దేవుని వాక్యములో మరి మోషే అహరోనులు వాళ్ళు ఏమంటారంటే, దేవుడు మన యందు ఆనందించిన ఎడల, దేవుడు మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. మన యందు దేవుడు ఆనందించువాడై ఉండాలి. దేవుడు మనల్ని బట్టి సంతోషించువాడై ఉండాలి. అంటే మనము చేసే పనులను బట్టి, మన క్రియలను బట్టి, మన యొక్క జీవిత విధానాన్ని బట్టి దేవుడు ఆనందించాలి. ఈరోజు మనుషులను సంతోషపెట్టుట కొరకు, లోకమును సంతోషపెట్టుట కొరకు మనుషులు మనల్ని బట్టి ఆనందించినట్టుగా అనేకమైనటువంటి కార్యాలు చేస్తారు. ఈరోజు మనం అందరం చూస్తాం. ఒక చక్కగా డ్యాన్స్ చేసింది అనుకో, డ్యాన్స్ చేస్తే ఏం చేస్తారంటే అక్కడ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందిస్తారు, చప్పట్లు కొడతారు, సంతోషపడతారు. కారణం ఏంటంటే ఆ డ్యాన్స్ ద్వారా అనేకులు ఆనందిస్తూ ఉంటుంటారు. కానీ అలాగే మన యందు దేవుడు ఆనందించాలి, మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి. అప్పుడే మనం చేరవలసినటువంటి గమ్యానికి మనం చేరగలం. మనకందరికి ఉన్నటువంటి నిరీక్ష, మనకున్నటువంటి ఆశ అంతా ఏంటిదంటే ఈ లోకము గతించిపోయిన తర్వాత, ఈ లోకమును విడిచిన తర్వాత మనం పరలోక రాజ్యంలో చేరాలని, మనం ఆ ప్రభు సింహాసనం ఎదుట ఉండాలని, మన తండ్రితో పరలోక రాజ్యంలో చేరబడాలి. ఆ రాజ్యములో నిత్య సుఖ సంతోషాలు కలిగినటువంటి ఆ రాజ్యములో నేనుండాలని ఆశ కలిగే మనం దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అయితే అలాగే కాకుండా మన యందు దేవుడు ఆనందించే వాడుగా ఎప్పుడు ఉంటాడు? మనల్ని బట్టి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు అంటే, డబ్బు ఉంటే దేవుడు మనల్ని బట్టి సంతోషపడడు. నా బిడ్డ దీవించబడింది, ఆశీర్వదించబడింది, గొప్పదానిగా అయింది,
మస్తు ఆస్తి సంపాదించుకున్నది, గొప్ప గొప్ప మేడలు మిద్దెలు సంపాదించుకున్నారు, ఇంకా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కదా అని దేవుడు వాటిని బట్టి ఆనందించాడు. కానీ వేటిని బట్టి ఆనందిస్తాడు అని దేవుని వాక్యం గనక మనం చూస్తే, కొన్నిసార్లు కొందరిని బట్టి ఆనందిస్తాడు, కొందరిని బట్టి దుఃఖపడుతూ ఉంటాడు. ఆ దుఃఖపడడానికి కారణం ఏమిటిది, ఆనందించడానికి కారణం ఏంటిదో ఒక ఇద్దరు వ్యక్తులను నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట మనం దేవుని వాక్యములు చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, 42, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. ఇక్కడ మనకు అందరికి తెలిసినటువంటి స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు సమరయ స్త్రీ. ఈమె చాలా భయంకరమైనటువంటి పాపపు జీవితాన్ని జీవించగలుగుతున్నటువంటి స్త్రీ. ఒక రకంగా చెప్పాలంటే లోకములు ఏమంటారంటే, ఈ సమాజంలో వ్యభిచారి అంటారు. లేకపోతే అనేక విధాలుగా ఆమె బ్రతుకు బాగలేదు. అనేకులు ఆమెను నీచమైన దానిగా ఎంచుతూ ఉంటారు. ఆమెను ఎవరు కూడా మరి తనతో స్నేహం కలుపుకోవాలని, తనతో కలిసి జీవించాలని ఇష్టపడే రకంగా జీవితం ఆమెలో లేదు. ఆమె అనేకమైనటువంటి పాపములో పట్టబడింది, పాపముతో నింపబడింది. చాలా రకాలైనటువంటి జీవితం ఆమెలో కలిగి ఉన్నది. కాబట్టి ఈ సమరయ స్త్రీ ఆ, ఆమె జీవితం అంతా కూడా పాడైపోయి చీకటిమయంగా మారిపోయి అనేకులకు అహితకరంగా జీవిస్తూ, లోకానికి వ్యతిరేకంగా జీవిస్తూ, లోకములో ఉన్నటువంటి సమాజంలో ఉన్న ప్రజలందరితో కలిసి ఉండక ఆమె జీవితము సుఖ సంతోషములు కలిగి ఉండడానికి, అంటే శరీరచ్చల కొరకు ఈ లోక సంబంధమైనటువంటి సుఖ సంతోషాలను కోరుకుని ఆమె జీవించినట్టుగా మనకు తెలుసు. అయితే ఒకానొక దినమందు ఆమె ఆ నీళ్ళ బావి దగ్గరికి నీళ్ళకుండ తీసుకుని వచ్చినట్టుగా మనకు తెలుసు. ఈ నీళ్ళకుండను తీసుకుని మరి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ యేసయ్య ఉన్నాడు, తనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు. మరి ఆ స్థలములో యేసు ప్రభు శిష్యులు అక్కడ ఉన్నప్పుడు శిష్యులకు కొన్ని మాటలు యేసయ్య తెలియజేస్తాడు. అయ్యా, ఆకలి వేస్తుంది. మరి ఆకలి వేసినప్పుడు మరి ఇక్కడ తినడానికి ఏం లేదు కాబట్టి మీరు వెళ్ళి ఏదైనా తీసుకుని రండి అని తెలియజేసినట్టుగా కూడా మనకు చూస్తూ ఉన్నాం. అయితే శిష్యులందరినీ కూడా పంపించిన తర్వాత యేసు ప్రభు వారు మాత్రమే ఆ బావి దగ్గర ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆ బావి దగ్గరికి అదే సమయంలో ఈ సమరయ స్త్రీ కూడా నీళ్ళకు వచ్చినట్లుగా మనకు తెలుసు. అప్పుడు యేసు ప్రభు అడుగుతాడు, అమ్మా, నాకు దాహం వేస్తుంది, నా దాహమునకు కొంచెం నీళ్ళు ఇస్తారా అని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ మరి అక్కడ కొన్ని సంభాషణలు, కొన్ని మాటలు జరిగినాయి. అయ్యా, మేము సమరయలం, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి బ్రతుకు కలిగినటువంటి వాళ్ళం, మాకు మీకు పొత్తు కుదరదు కాబట్టి మేము మా నీళ్లు మేము మీకు ఇవ్వరాదు, లేకపోతే ఇంకా ఏదో రకాలుగా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ కొన్ని ఊర్లు ఉన్నాయి, ఏమంటారంటే కొన్ని గ్రామాల్లోనికి వెళ్తే ఆ ఏం చేస్తారంటే ఇప్పటికీ కొన్నిసార్లు కొన్ని గ్రామాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకు గ్లాసు నీళ్ళు ఇవ్వాలంటే ఇవ్వరు. ఎవరికి? ఎస్సీలకు. ఎందుకంటే ఆ వాళ్ళ కులం తక్కువ అని, లేకపోతే రకరకాలుగా మాట్లాడుతూ వాళ్ళను పక్కకు పెడతారు. వాళ్ళ ఒక గిలాస చాయ్ ఇచ్చిందంటే ఆ గిలాసాన్ని కడిగి ఆడబెట్టాలి. ఇటువంటివి ఆ ఒక 2, 3 ఊర్లు ఇక్కడ చూస్తూ ఉంటాం. ఎందుకంటే అలాంటి ఆ బ్రతుకు ఇక్కడ మనం కనబడుతున్నది. సమరయ స్త్రీ అదే మాటలు, అదే సంభాషణ కూడా జరుగుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఆ ఇక్కడ మనం చూసినట్టుగా ఆ అతడు ఇంకా వెళుచునగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతడు కుమారుడు బ్రతుకున్నాడనే సంఘటనను కూడా మనం ఇదే సందర్భంలో మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఈ సమరయ స్త్రీ యేసు ప్రభుతో ఈ సంభాషణ జరిగిన తర్వాత
అమ్మ నేనిచ్చే నీళ్లు త్రాగితే ఎప్పటికీ కూడా దప్పికొనవు. నేనిచ్చే నీళ్లు త్రాగిన ఎడల నువ్వు ఎప్పుడైనా కానీ దప్పికొనవు. ఈ నీళ్లు తాగితే మరల మరల నీకు దప్పు చేస్తుంది, దాహం వేస్తుంది. మరల మరల తాగుతావు కాబట్టి ఈ దాహం కంటే నేనిచ్చి నీళ్లు త్రాగినప్పుడు మరి ఎప్పటికీ దప్పికొనవాడనే సంఘటన ఇక్కడ సంభాషణ అంతా కూడా జరుగుతుంది. అయ్యా నీవెవరు, నీవెలాంటి వాడవు, నీ గుణగణాలు ఏంటిది అనే సత్యం అంతా కూడా ఇక్కడ యేసు ప్రభుని గురించినటువంటి సత్యం అంతా కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నది. అయితే ఈ సమరయ స్త్రీ యొక్క రహస్యము లేకపోతే ఆమెకున్నటువంటి జీవిత విధానాన్ని సమస్తమును యేసు ప్రభు బయట పెడతాడు. అమ్మా, నీకు 5గురు పెనిమితులు ఉన్నారు, నీకు 5గురు భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు, 6వ వాడు కూడా. కానీ వాడు కూడా నీ వాడు కాదు. ఎవరైనా కానీ ఈ లోక సంబంధంగా సుఖభోగాల కొరకు ఆశపడి వారి జీవితంలో సంతోషించి అనుభవించి వెళ్ళడానికి మాత్రమే ఇష్టపడుతుంటారు. కానీ నిజంగా వారు శాశ్వతంగా నీతో ఉండేవారు మాత్రం కాదు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే యేసు ప్రభు సమరయ స్త్రీతో చెప్పాడో తన రహస్య పాపములను గురించి, తన రహస్య జీవితాన్ని ఎప్పుడైతే యేసు ప్రభు సమరయ స్త్రీని గురించి బయట పెట్టాడో అప్పుడు ఆమె కుండను విడిచిపెట్టిందంట. ఆమె కుండను విడిచిపెట్టి పరుగు పరుగున తన ఊరిలోనికి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటిదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4వ అధ్యాయం 41వ వచనం మనం చూస్తాం. అక్కడ ఆమె ఆ గ్రామంలోనికి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభుని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన యొక్క మాటలను గురించి అక్కడ ఉన్నటువంటి తోటి ప్రజలకు కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆమె వివరిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది. నాతో మాట్లాడిన వాడు ఇలాంటి వాడు, ఆయన గొప్పవాడు, రక్షకుడు, ఆయన దేవుని కుమారుడు అని ఆమె సువార్తను అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఒక పాపి, ఒక వ్యభిచారి, దేవునికి మనుషులకును అయిష్టకరమైనటువంటి బ్రతుకు ఆమె జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆమె దేవునిని, ఆయన మాటలను విని, ఆయన మాటను బట్టి, ఆయన మాటను నమ్మి, ఆయన మాట ప్రకారంగా తమ జీవితాన్ని మార్చుకోవడానికి ఆమె పరిగెత్తుకుని ఆ ఊరిలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించింది. లోకరక్షకుని గురించి ఆమె సకల జనులకు తెలియజేసింది. అంతేకాకుండా ఆమెను బట్టి, ఆమె మాటలను విన్నందువలన 41వ వచనంలో ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మిన ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక, నీవేదైతే చెప్పావో ఆ మాటను బట్టి కాక మా మట్టుకు మేం విని ఈయన నిజంగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాం అనేది. సమరయ స్త్రీని బట్టి తన ఊరికి ఆశీర్వాదం కలిగింది. ఒక సమరయ స్త్రీ, ఒక పాపాత్మురాలు, ఒక వ్యభిచారంతో ఉన్నటువంటి ఆ స్త్రీ దేవునికి మనుషులకు అయిష్టకరమైనటువంటి బ్రతికిన ఆ స్త్రీని బట్టి మరి ఆ ఊరికి అంతా కూడా రక్షణ వచ్చింది. ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మారు మనసు పొందారు. ఆ ఊరి ప్రజలందరూ కూడా దేవునిని తెలుసుకున్నారు. ఆమెను బట్టి ఆ గ్రామము మారు మనసు పొంది. ఇప్పుడు అంటాడు యేసు ప్రభు, ఈ కుమారుని బట్టి తండ్రి ఆనందిస్తున్నాడు, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను. నా బిడ్డ, నీవు పాపంతో ఉన్నప్పటికీ నీ జీవితాన్ని విడిచిపెట్టి, పాప సంబంధమైన బ్రతుకుని విడిచిపెట్టి నా గురించి సకల జనులకు తెలియజేసే బట్టి ఇది నాకు కావాల్సింది, దీనిని బట్టి నేను ఆనందిస్తున్నాను. మేడలు మిద్దెలు కాదు, పేరు ప్రతిష్టతలు కాదు, ఆస్తులు ఐశ్వర్యాలు కాదు, కానీ నా సువార్త చెప్పావు, నన్ను గురించి ప్రకటించావు కదా, అందుని బట్టి నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను. సమరయ స్త్రీని బట్టి తన ఊరికి ఆశీర్వాదం కలిగింది. ఆమెను బట్టి ఆ ఊరు మారు మనసు పొంది, ఆమెను బట్టి ఆ ఊరి ప్రజలు రక్షణ పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఇంకొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. యోనా గ్రంథంలో మనం చూస్తే దేవుని వాక్యంలో చక్కగా రాయబడింది. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనంలో చూద్దాం ఒకసారి. యోనా గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం. నన్ను బట్టియే
ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినని. ఇక్కడ ఇంకొక సంఘటన చూస్తాం. యోన దేవుని యొక్క మాటలను ప్రకటించేవాడు, దేవుని సువార్తను చేసేవాడు. యోనకు దేవునికి చాలా మంచి సంబంధం కలిగి ఉన్నారు. అయితే యోనకు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏమంటాడంటే, యోనా, నినివే పట్టణపు ప్రజలు నా దృష్టికి ఘోరమైనటువంటి పాప సంబంధమైన బ్రతుకును బ్రతుకుతున్నారు. వారి జీవితాలను మార్చడానికి ఇదిగో ఆ నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి, వారు నా మాటలు విని మారు మనసు పొందితే వారు దీవించబడతారు. వారు ఒకవేళ వినకపోతే వారు కీడును అనుభవిస్తారు. కాబట్టి యోనా, ఇదిగో నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించు అని దేవుడు సెలవిస్తే, యోనా ఏం చేశాడంటే, నేను అక్కడికి వెళ్ళి ఎందుకు సువార్త ప్రకటించదు, మరి అక్కడ 3 దినముల ప్రయాణం అంతా ఆ దూరం వెళ్ళి నేను ఎందుకు సువార్తను చేస్తూ వారికి ఏమని తెలియజేస్తూ, ఇవన్నీ నాకు అవసరమా, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు లెక్క అడుగుతారులే అని యోన అనుకున్నాడు. ఏం చేశాడంటే, నినివే పట్టణానికి వెళ్లకుండా దేవుని మాటను ధిక్కరించి నినివే పట్టణాన్ని విడిచిపెట్టడానికి మరి మౌనంగా లేకపోతే దొంగచాటుగా అనమాట ఏం చేశాడంటే, రహస్యంగా తన తార్షీషునకు బయలుదేరుతున్నాడు. సరే, ఓడలు ఎక్కి కూర్చున్నాడు. ఆ ఓడలో కింది భాగానికి వెళ్ళి మంచిగా సుఖంగా నిద్రపోతున్నాడు హాయిగా. ఆ సమయంలో ఆ ఓడలో మరి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఓడ నావికుడు చెవు పెట్టాడు. ఇంకా ఓడ బయలుదేరుతుంది. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన ఏంటిదంటే, మరి పెద్ద తుఫాను చెలరేగినట్టుగా మనం చూస్తాం. సముద్రం పొంగుతున్నది, అలలు కొట్టబడుతున్నవి. ఆ మరి ఆ ఓడంతా కూడా తలక్రిందులు అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ కేకలు పెడుతున్నారు, చావు బ్రతుకులో ఉన్నారు. అప్పుడు ఈ ఓడ నాయకుడు చూశాడు, అయ్యి ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన లేదు, ఎప్పుడు కూడా ఇలా ఇక భయంకరమైనటువంటి తుఫాను రాలేదు. ఎన్నో సార్లు తను నడిపినటువంటి అనుభవం తన జీవితంలో ఉంది. అయినప్పటికీ కూడా ఇంత భయంకరమైన తుఫాను ఎందుకు వచ్చింది అర్థం కాక, ఆలోచన కాక ఆ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ సెలవిచ్చారు. అయ్యా, మీరు మీ మీ దేవుళ్ళకు ప్రార్థన చేయండి, మీ దేవుళ్ళను మొక్కండి అని వారందరికీ సెలవిచ్చినప్పుడు ఒక్కొక్కరు వారికి ఇష్టం వచ్చినట్టుగా వారి దేవుళ్ళకు ప్రార్థన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఆ సముద్రము మరి పొంగుతుంది, అది ఆగుతలేదు, తుఫాన్ ఆగుతలేదు, అలలు కొట్టబడుతున్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎవరు వారి వారి దేవుళ్ళకు ఎన్నిసార్లు మొక్కినా అది మాత్రం ఆగడం లేదు. కాబట్టి మరి ఇక్కడ 12వ వచనంలో నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలుసు అంటాడు. యోనను బట్టి ఏమొచ్చిందంటే, ఒక సమరయ స్త్రీ, వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీ, పాప సంబంధమైన బ్రతుకును బ్రతుకుతున్నటువంటి స్త్రీని బట్టి ఊరికి ఆశీర్వాదం కలిగింది. ఆ ఊరి ప్రజలు రక్షణ పొందుకున్నారు. ఆ ఊరి ప్రజలందరూ కూడా దేవుని దగ్గరికి నడిపించబట్టి. కానీ యోనను బట్టి ఏం జరిగిందంటే, కీడు సంభవించింది, గొప్ప తుఫాను చెలరేగింది. కాబట్టి నన్ను బట్టియే అంటాడు, నన్ను బట్టే. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటిదంటే, దేవుడు మన యందు ఆనందించాలి కానీ దుఃఖపడకూడదు. అయ్యో యోనా, నేను నినివే పట్టణానికి వెళ్ళామంటే నువ్వు తార్షీషుకు వెళ్తున్నావు రహస్యంగా, నిన్ను ఎవరు చూస్తలేరు అనుకున్నావేమో, నీ రహస్య జీవితాన్ని ఎవరు చూడడం లేదనుకుని నువ్వు బయలుదేరి పారిపోతున్నవేమో. కానీ మనల్ని చూస్తే వాడు దేవుడు ఉన్నాడని సంగతి, ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. యోనను బట్టి కీడు అనుభవించాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి జీవితంలో భయం పుట్టుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితంలో మర అంచుకు వెళ్ళిపోయారు. ఇంకా ఒకరిని బట్టి కీడు సంభవించింది, ఒకరిని బట్టి ఊరు ఆశీర్వదించింది. చదువుతాం, మనం ఎలాగ జీవిస్తున్నాం, దేవుడు మన యందు ఆనందించాలంటే, దేవుడు మన యందు సంతోషించాలంటే, మనల్ని బట్టి ఆయన దుఃఖపడకూడదు అంటే ఆయన మాట వినాలి. ఆయన పనిని చేసేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు, ఆయన సంతోషపడతాడు.
అందుకే ఆదికాండం 6:6లో రాస్తాడు ఏమనంటాడంటే, ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆ హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదును. ఎలా అనగా నేను వారిని సృష్టించి, మరి ఇక్కడ దేవుడు చింతిస్తున్నాడు, సంతాపము పడుతున్నాడు, మరి ఎంతో బాధపడుతున్నాడట. అరే నరులను నేను ఎందుకు చేస్తున్నా, వీళ్ళని సృష్టించినందుకు నా మాట వినకుండా ఉన్నారు, నా పైన తిరుగుబాటు చేస్తున్నారు, నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, నన్ను సంతోషపరచలేరు. వారు వారి సంతోషాల కొరకు, సుఖభోగాల కొరకే వారు జీవిస్తున్నారు కాబట్టి ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఉండకుండా తుడిచివేయుదును అని ఆ రోజు దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అందుకే ఒక భక్తుడు పాట పాడుతాడు. నాకు పాట అంత పెద్దగా రావు కానీ, చింతించుతున్నానురా నరుడా నిన్ను సృష్టించినందుకు, సంతోషము లేదా ఎరా ఓ నరుడా సంతాపమునందుకు, నిన్ను సృష్టించినందుకు చింతిస్తున్నాను అంటాడు. ఇప్పుడు చెప్పుదాం, కొంచెం ఆలోచన చేద్దాం. మనల్ని బట్టి దేవుడు చింతిస్తున్నాడా, లేకపోతే మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? మనల్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా, లేకపోతే మనల్ని బట్టి దేవుడు ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడా? చూద్దాం. సమరయ స్త్రీని బట్టి ఆ ఊరికి ఆశీర్వాదం కలిగింది. నిన్ను బట్టి కూడా నీ ఊరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు నీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడే నిన్ను బట్టి తండ్రి ఆ ఆనందిస్తాడు. యోనను బట్టి కీడు వచ్చినట్టుగా నిన్ను బట్టి నీ సంఘానికి కీడు రాకూడదు. నిన్ను బట్టి నీ కుటుంబం పాడు కాకూడదు. నిన్ను బట్టి నీ సమాజము, నీ గ్రామము పాడు కాకూడదు. నిన్ను బట్టి ఆశీర్వదించబడాలి. అలాంటి జీవితాన్ని దేవుడు మనం గ్రహించి ఆయన సేవలో, ఆయన సన్నిధానంలో ముందు కొనసాగించాలని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.